బీజేపీలో ఎంపీ టికెట్ల లొల్లి మొదలైంది. టికెట్లపై 4-5 వర్గాలుగా విడిపోయారు ఆ పార్టీ ముఖ్య నేతలు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటెల రాజేందర్ గ్రూపులుగా డివైడ్ అయ్యారు. ఒక్కో నేత ఒక్కో ఆశావాహుడికి మద్దతిస్తున్నారు. మల్కాజ్గిరిలో పోటీ చేయాలని చాడా సురేష్ రెడ్డి, ఈటెల రాజేందర్, మల్కా కొమరయ్య, కూన శ్రీశైలం గౌడ్, వీరేందర్ గౌడ్, రామచంద్రరావు, మురళీధర్ రావు భావిస్తున్నారు. మహబూబ్ నగర్ టికెట్ రేసులో డీకే అరుణ, జితేందర్ రెడ్డి, దిలీప్ ఆచారి, తల్లోజు ఆచారి ఉన్నారు. భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్, మనోహర్ రెడ్డి, రాణి రుద్రమ బరిలో దిగనున్నారు. ఇక నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్ సీట్లలో బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ చూస్తోంది. బీజేపీలో ఎంపీ టికెట్ల లొల్లి మొదలైంది. టికెట్లపై 4-5 వర్గాలుగా విడిపోయారు ఆ పార్టీ ముఖ్య నేతలు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటెల రాజేందర్ గ్రూపులుగా డివైడ్ అయ్యారు. ఒక్కో నేత ఒక్కో ఆశావాహుడికి మద్దతిస్తున్నారు. మల్కాజ్గిరిలో పోటీ చేయాలని చాడా సురేష్ రెడ్డి, ఈటెల రాజేందర్, మల్కా కొమరయ్య, కూన శ్రీశైలం గౌడ్, వీరేందర్ గౌడ్, రామచంద్రరావు, మురళీధర్ రావు భావిస్తున్నారు. మహబూబ్ నగర్ టికెట్ రేసులో డీకే అరుణ, జితేందర్ రెడ్డి, దిలీప్ ఆచారి, తల్లోజు ఆచారి ఉన్నారు. భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్, మనోహర్ రెడ్డి, రాణి రుద్రమ బరిలోకి దిగాలనుకుంటున్నారు. ఇక నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్ సీట్లలో బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ చూస్తోంది. బీజేపీలో ఎంపీ సీట్ల లొల్లిపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీలో ఎవరెవరు ఎంపీ సీట్లు ఆశిస్తున్నారు? ఏ నియోజకవర్గాలకు పోటీ ఎక్కువగా ఉంది? మౌనిత, భారతీయ జనతా పార్టీలో ఈసారి అంటే 2019 ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలిచేసరికి ఈసారి పోటీ ఎక్కువగా అయింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీకి పోయిన ఎంపీ సీట్లలో 20% మేర ఓట్లు వచ్చాయి. 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఈ మోడీ మానియా కావచ్చు, లేదంటే ప్రజెంట్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయని చాలామంది బీజేపీ నేతలు, ఆశావాహులు ఆశిస్తున్నారు. కాబట్టి ఈసారి అంటే టికెట్ వస్తే చాలు ఎంపీని అవుతాం ఖచ్చితంగా, ఒకవేళ ఎంపీ అయితే కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనేది భారతీయ జనతా పార్టీ నేతల్లో ఉన్నటువంటి ఒక ఆశ అని చెప్పుకోవాలి. అందుకే చాలా నియోజకవర్గాల్లో దాదాపుగా 4 నుంచి 5 పోటీ పడుతున్నారు. సరే, మనకు కొంతమంది తెర మీదకి రాకపోయినప్పటికీ కూడా తమ ప్రయత్నాలు తమరు చేస్తున్నారు. సో ఇందులో భాగంగా ఇప్పుడు ఏమైందంటే బీజేపీలో ముఖ్య నేతల మధ్య ఈ ఎంపీ సీట్ల లొల్లి స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమంది నేతలు కొంతమందికి సపోర్ట్ చేస్తున్నారు. అది ఇంటర్నల్గా జరుగుతుంది, పెద్ద ఎత్తున పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. కొంతమంది బండి సంజయ్కి దగ్గరగా ఉంటే మరి కొంతమంది ఆశావాహులు కిషన్ రెడ్డికి దగ్గరగా ఉన్నారు. అట్లనే లక్ష్మణ్తో కూడా ఎప్పటికప్పటికి సంప్రదింపులు జరుపుతున్నారు. ఎందుకంటే ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, అవసరమైతే అధిష్టానానికి చెప్పి టికెట్ ఇప్పిస్తారనేది వాళ్ళ యొక్క వాదన. ఇంకొక వైపు ఈటెల రాజేందర్కు అమిత్ షా దగ్గర అనేది పార్టీలో చర్చ ఉంది. సో కాబట్టి కొంతమంది ఈటెల రాజేందర్ నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు, ఆయన కూడా టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇట్లా ముఖ్యమైనటువంటి బీజేపీ నేతలు చాలామంది ఆశావాహులు వాళ్లకు సపోర్ట్ చేయడం, ఈసారి టికెట్ కోసం మీరు ప్రయత్నం చేయండి అని చెప్పడం, దీంతో ముఖ్య నేతల మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో కొంతమంది ముఖ్య నేతలకు ఒకరంటే ఒకరికి పడనటువంటి పరిస్థితికి వైరుధ్యం ఉంటుంది, వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. అది క్యాడర్కు తెలుసు, కింది స్థాయి కార్యకర్తలకు కూడా తెలుసు. గత కొన్ని రోజుల నుంచి భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఎంపీ టికెట్లు ఆశించేటువంటి నేతలకు కొంతమంది ముఖ్య నేతలు సపోర్ట్ చేయడం, వాళ్ళు పలానా నేత నాకు టికెట్ ఇప్పిస్తున్నారని వాళ్ళ కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్కి చెప్పడం, దీంతో బీజేపీలో ఎంపీ టికెట్ల లొల్లి స్టార్ట్ అయిందనేటువంటి ఒక చర్చ ముఖ్యంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలు చూస్తే ఇందులో ఒకసారి మహబూబ్ నగర్ వెళ్తే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ పోటీ చేస్తున్నారు. ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మహిళా కోటాలో, అట్లనే మహబూబ్ నగర్ నుంచి గతంలో పోటీ చేశాను, ఈసారి కూడా తనకు టికెట్ వస్తుందన్నటువంటి ఆశతో ఉన్నారు. సో ఇంకొక వైపు జితేందర్ రెడ్డి అక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ మధ్యనే జితేందర్ రెడ్డి కొడుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టికెట్ ఇప్పించుకున్నారు. మహబూబ్ నగర్ నుంచి ఓడిపోయినప్పటికీ కూడా టికెట్ అయితే ఇప్పించుకున్నారు. కాబట్టి ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వద్దు, నాకే ఇవ్వాలనేది డీకే అరుణ ఇప్పటికే అధిష్టానానికి చెప్పారు. కానీ అక్కడ జితేందర్ రెడ్డికి బండి సంజయ్ ఇంకా మిగతా కొంతమంది నేతలు సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ విధంగా అక్కడ గ్రౌండ్ ఆ విధంగా ఉంది. అట్లనే ఇంకొక మిగతా నేతల విషయానికి వస్తే అక్కడ నుంచి శాంతికుమార్ ఉన్నాడు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో
ఆయన ట్రెజరర్గా పనిచేస్తున్నారు, కోశాధికారిగా, చాలా సీనియర్ నేత, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఆయనకు కూడా బండి సంజయ్ ఆశీస్సులు ఉన్నాయి, కొంతమంది బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి శాంతి కుమార్కు. కాబట్టి ఆయన మహబూబ్నగర్ పోయినసారే మహబూబ్నగర్ టికెట్ ఆశించారు, కానీ రాలేదు. ఈసారి ఆయన ఖచ్చితంగా మహబూబ్నగర్ టికెట్ ఇవ్వాలి అని బీజేపీ అధిష్టానానికి ఇప్పటికే కొన్ని రిపోర్ట్లు వెళ్ళినట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఇక మరోవైపు మిగతా నేతల విషయానికి వస్తే రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నటువంటి దిలీప్ ఆచారి కావచ్చు, గతంలో కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి తల్లోజీ ఆచారి కావచ్చు, వీళ్ళందరూ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కొంతమంది వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇట్లా మహబూబ్నగర్ వ్యవహారం ఉంది. ఇక చేవెళ్ళ విషయానికి వస్తే చేవెళ్ళలో అయితే ఒకే ఒక్కరికి టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ముఖ్యంగా మనకు గత కాంగ్రెస్లో ఉన్నటువంటి నేత, ఈ మధ్యనే జాయిన్ అయినటువంటి నాయకుడు చేవెళ్ళ నుంచి ఇప్పుడు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు, కొండ విశ్వేశ్వరరెడ్డి. సో ఆయనకు దాదాపుగా టికెట్ ఖరారైనట్టుగా తెలుసు. అక్కడి నుంచి కూడా మిగతా నేతలు ఇట్లా చూస్తున్నారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అటు మల్కాజ్గిరి కావచ్చు, లేదంటే మిగతా నియోజకవర్గాలు కావచ్చు, చాలా నియోజకవర్గాలు అంటే 17 నియోజకవర్గాల్లో ఒక సికింద్రాబాద్ తప్ప మిగతా చాలా నియోజకవర్గాల్లో పోటీ ఉంది. కాబట్టి ముఖ్య నేతలందరూ కూడా వాళ్లకు సహాయ సహకారాలు అందించడం, ఖచ్చితంగా ఆ ముఖ్య నేతల మధ్య గ్యాప్ కూడా వచ్చింది. ఎవరెవరికి ఫలానా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇంటర్నల్గా తెలుస్తుంది. కాబట్టి సో ముఖ్య నేతల మధ్య ఒక గ్యాప్ అయితే వచ్చింది. మరి చూడాలి, పార్లమెంట్ ఎన్నికలకు నెల ముందే టికెట్లు ప్రకటించాలి అన్నటువంటి డిమాండ్ భారతీయ జనతా పార్టీలో ఉంది. ఇంకొక వైపు జాతీయ నేతలు కూడా సీరియస్గా తెలంగాణ రాష్ట్రంపై కాన్సన్ట్రేషన్ చేశారు. సో మొత్తానికి ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో నేతల మధ్య విభేదాలు ఉంటే ఇప్పుడేమో టికెట్ల లొల్లి మళ్ళీ స్టార్ట్ అయిందనేటువంటి ఒక చర్చ ముఖ్యంగా బీజేపీలో జరుగుతుంది. మరి దీని నుంచి ఎట్లా ఏ విధంగా బయటపడతారనేది చూడాలి. సో మొత్తానికి ఎవరికి వారు అన్నట్టుగా టికెట్ల విషయంలో నేతల మధ్య అయితే ఒక చర్చకు అయితే దారి తీసింది. సో ఇది అంతా కూడా జాతీయ నాయకత్వం దృష్టి పెడుతుంది. కాబట్టి త్వరలోనే జాతీయ నాయకత్వం తెలంగాణకు రాబోతుంది. కాబట్టి వీటిని అంతా కొంత కూల్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనపడుతున్నాయి. మౌనిత.